ఫ్రాంచైజీ మూవీస్ కి బాలీవుడ్ పెట్టింది పేరు, కానీ మెల్లమెల్లగా అది టాలీవుడ్ కి పాకింది. కథ కత్తిలా ఉండి అన్లిమిటెడ్ ఫన్ అందిస్తే చూసేందుకు ప్రేక్షకులు సై అంటున్నారు. టిల్లు సిరీస్ తో ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు థర్డ్ ప్రాజెక్టు కోసం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అప్లై చేస్తున్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ని బరిలో దింపుతున్నాడు. డీజే టిల్లుతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. గత ఏడాది వచ్చిన టిల్లు స్క్వేర్ తో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. దీనికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ ఉంటుందని అప్పుడే ప్రకటించింది యూనిట్. కానీ డైరెక్టర్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సీక్రెట్ ని రివీల్ చేసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో టిల్లు క్యూబ్ పట్టాలెక్కుతుందని ప్రకటించింది. డీజే టిల్లు మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్ ని మల్లిక్ రామ్ తెరకెక్కించాడు. ఇప్పుడు థర్డ్ పార్ట్ మ్యాడ్ స్కోర్ సినిమాలకు దర్శకుడైన కళ్యాణ్ శంకర్ చేతికి వచ్చింది. దీన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. ఇది సిద్ధు ఫ్యాన్ ని ఎగ్జైట్ చేసే విషయమే. డీజే టిల్లు స్క్వేర్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ సిద్ధు జొన్నలగడ్డ. రైటింగ్, మేకింగ్ లో అతడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది. కానీ థర్డ్ పార్ట్ తెరకెక్కిస్తున్న కళ్యాణ్ తక్కువ వాడేమీ కాదు. మ్యాడ్ సినిమాతో తన టాలెంట్ రుజువైంది. మ్యాడ్ స్క్వేర్ టీజర్ లోనూ అది కనిపించింది. సిద్ధు రైటింగ్ కి కళ్యాణ్ డైరెక్షన్ తోడైతే అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఇప్పటి నుండే భారీగా పెరిగిపోతున్నాయి.